అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మీ అందరి యొక్క సహకారంతో మన ఛానల్ మోనిటైజేషన్ అప్రూవ్ అయినది. ఈ సందర్భంగా మన ఛానల్ తరపున ఒక లక్కీ విన్నర్కి వాళ్ళ ప్రిపరేషన్కి యూజ్ అయ్యే బుక్ గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాం. మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి వీడియోను పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీకు ప్రిపరేషన్కి యూజ్ అయ్యే బుక్ నేమ్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1000 లైక్స్ కంప్లీట్ అయిన వెంటనే విన్నర్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. టెట్ 2024 1A సెషన్ 1 ఏపీ టెట్ పేపర్ 1A 2024 సెట్ 2 సిడిపి అంటే సైకాలజీ మోడల్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1. కుప్పుస్వామి ప్రకారం బాల్య దశ అనేది ఆప్షన్స్: పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు గల కాలం, శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలం, 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయస్సు మధ్య కాలం, 3 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయస్సు మధ్య కాలం. ఆన్సర్ 2. శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలం. క్వశ్చన్ నెంబర్ 2. వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు. ఆప్షన్స్: వాట్సన్, బాగ్లే, గోర్డాన్, గాల్టన్. ఆన్సర్ 4. గాల్టన్. క్వశ్చన్ నెంబర్ 3. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండే దశ. ఆప్షన్స్: 1వ స్థాయి 1వ దశ, 1వ స్థాయి 2వ దశ, 2వ స్థాయి 3వ దశ, 2వ స్థాయి 4వ దశ. ఆన్సర్ 3. 2వ స్థాయి 3వ దశ. క్వశ్చన్ నెంబర్ 4. ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు సుమారుగా. ఆప్షన్స్: పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వయసు వరకు, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వయసు మధ్య, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వయసు మధ్య, 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసు మధ్య. ఆన్సర్ 2. 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వయసు మధ్య. క్వశ్చన్ నెంబర్ 5. పియాజే ప్రకారం సర్వాత్మవాదం కనబడే దశ. ఆప్షన్స్: ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ. ఆన్సర్ 2. పూర్వ ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 6. అల్ప బుద్ధుల ప్రజ్ఞా లబ్ధి. ఆప్షన్స్: 20 కన్నా తక్కువ, 20 నుండి 50, 50 నుండి 70, 70 నుండి 90. ఆన్సర్ 3. 50 నుండి 70. క్వశ్చన్ నెంబర్ 7. ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత. ఆప్షన్స్: గిల్ఫర్డ్, డావిన్సీ, హాకిన్స్, గ్రాహం వాల్లస్. ఆన్సర్ 4. గ్రాహం వాల్లస్. క్వశ్చన్ నెంబర్ 8. భాషా గ్రహణం యంత్రం భావనను ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్స్: స్కిన్నర్, బందూరా, చోమ్స్కీ, పావ్లోవ్. ఆన్సర్ 3. చోమ్స్కీ. క్వశ్చన్ నెంబర్ 9. ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది. ఆప్షన్స్: ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, వైఖరి, సృజనాత్మకత. ఆన్సర్ 3. వైఖరి. క్వశ్చన్ నెంబర్ 10. ఐడి ఈ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్స్: వాస్తవిక సూత్రం, ఆనంద సూత్రం, నైతిక సూత్రం, చైతన్య సూత్రం. ఆన్సర్ 2. ఆనంద సూత్రం. క్వశ్చన్ నెంబర్ 11. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు. ఆప్షన్స్: ఇట్కిన్సన్, కింగ్, విలియమ్సన్, డార్లీ, ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్, ముర్రే మరియు మోర్గాన్.
ఆన్సర్ 4 ముర్రే మరియు మోర్గాన్. క్వశ్చన్ నెంబర్ 12. గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. అతను లోనవుతున్న సంఘర్షణ. ఆప్షన్స్: ఉపగమ మరియు ఉపగమ, ఉపగమ మరియు పరిహార, పరిహార మరియు ఉపహార, పరిహార మరియు పరిహార, ద్వి ఉపగమ మరియు పరిహార. ఆన్సర్ 2 ఉపగమ మరియు పరిహార. క్వశ్చన్ నెంబర్ 13. పావ్లోన్ ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది. ఆప్షన్స్: నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆన్సర్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. క్వశ్చన్ నెంబర్ 14. క్రింది వాటిలో భావావేశరంగానికి చెందినది. ఆప్షన్స్: వ్యవస్థాపన, అనుకరణ, స్వాభావీకరణం, అన్వయం. ఆన్సర్ 1 వ్యవస్థాపనం. క్వశ్చన్ నెంబర్ 15. అనుకరణ ద్వారా అభ్యసనలో మొదటి సోపానం. ఆప్షన్స్: ధారణ, అవధానం, నిష్పాదన, పునర్బలనం. ఆన్సర్ 2 అవధానం. క్వశ్చన్ నెంబర్ 16. ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు. ఆప్షన్స్: బ్రూనర్, పియాజే, చోమ్స్కీ, గార్డినర్. ఆన్సర్ 1 బ్రూనర్. క్వశ్చన్ నెంబర్ 17. డెజా వు అనేది. ఆప్షన్స్: ఫ్రెంచు భాషాపదం, గ్రీకు భాషాపదం, లాటిన్ భాషాపదం, రష్యన్ భాషాపదం. ఆన్సర్ 1 ఫ్రెంచు భాషాపదం. క్వశ్చన్ నెంబర్ 18. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్తృతి సంభవిస్తే దానికి కారణం. ఆప్షన్స్: పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, దమనం, మతిమారుపు. ఆన్సర్ 1 పురోగమన అవరోధం. క్వశ్చన్ నెంబర్ 19. బుక్కు బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కు బహువచనం చిల్డ్రన్కి బదులుగా చైల్డ్స్ అని చెప్పుటకు కారణం. ఆప్షన్స్: సానుకూల బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఆన్సర్ 2 రుణాత్మక బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 20. క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది. ఆప్షన్స్: అవిరళ నియమం, హోరణ నియమం, ఫలిత నియమం, ఆకృతి క్షేత్ర సంబంధం. ఆన్సర్ 3 ఫలిత నియమం. క్వశ్చన్ నెంబర్ 21. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు. ఆప్షన్స్: స్కిన్నర్, స్ప్రాంజర్, కిర్క్, వుడ్వర్త్. ఆన్సర్ 3 కిర్క్. క్వశ్చన్ నెంబర్ 22. దీనిని సహయార్థి కేంద్రిత మంత్రణం అని కూడా పిలుస్తారు. ఆప్షన్స్: నిర్దేశక మంత్రణం, అనిర్దేశక మంత్రణం, మిశ్రమ మంత్రణం, వృత్తిపరమైన మంత్రణం. ఆన్సర్ 2 అనిర్దేశక మంత్రణం. క్వశ్చన్ నెంబర్ 23. దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు. ఆప్షన్స్: 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఆన్సర్ 3 23, 24. క్వశ్చన్ నెంబర్ 24. సభ్యుల అభిప్రాయాలకు విలువ, గౌరవం ఇచ్చే నాయకత్వం. ఆప్షన్స్: నిర్దేశిత, సహభాగి, వ్యూహాత్మక, ఆపాదిత. ఆన్సర్ 2 సహభాగి. క్వశ్చన్ నెంబర్ 25. క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది. ఆప్షన్స్: లైనక్స్, విండోస్, డాస్, ఎంఎస్ ఎక్సెల్. ఆన్సర్ ఎంఎస్ ఎక్సెల్ 4.
క్వశ్చన్ నెంబర్ 26. ఆర్టీఈ 2009 ప్రకారం ఒక విద్యా సంస్థలో 1 నుండి 5 తరగతులకు బోధనా గంటలు. ఆప్షన్స్ 800, 1000, 1200, 1300. ఆన్సర్ 1, 800. క్వశ్చన్ నెంబర్ 27. ఎన్ఈపి 2020 ప్రకారం 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఈ క్రింది స్థాయికి చెందుతాయి. ఆప్షన్స్ పునాది పూర్వక స్థాయి, సన్నాహక స్థాయి, మధ్య స్థాయి, మాధ్యమిక స్థాయి. ఆన్సర్ 2, సన్నాహక స్థాయి. క్వశ్చన్ నెంబర్ 28. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ గురించి సరైన వాక్యం. ఆప్షన్స్ ఉచితంగా లభిస్తుంది, అనుమతితో ఉపయోగించవచ్చు, దీనిని ఉపయోగించుటకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరం, బాగా ఖరీదైనవి. ఆన్సర్ 1, ఉచితంగా లభిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 29. ఈ కంటెంట్తో కూడిన టాబ్లను ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. ఆప్షన్స్ 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి. ఆన్సర్ 3, 8వ తరగతి. క్వశ్చన్ నెంబర్ 30. ఎన్సిఎఫ్ 2005లో 1వ అధ్యాయం దీనికి సంబంధించినది. ఆప్షన్స్ అభ్యసన మరియు జ్ఞానం, పాఠశాల తరగతి గది వాతావరణం, సంస్థాగత సంస్కరణలు, విద్యా ప్రణాళిక క్షేత్రాలు, పాఠశాల దశలు మరియు మదింపు. ఆన్సర్ 1, అభ్యసన మరియు జ్ఞానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెట్ 2 తెలుగు మోడల్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 31. పై పద్యంలో కవి ఎవరి ఇంట భోజనం చేయొద్దన్నారు. ఆప్షన్స్ బంధువుల ఇంట, తోడబుట్టువుల ఇంట, శత్రువుల ఇంట, మిత్రుల ఇంట. ఆన్సర్ 3, శత్రువుల ఇంట. క్వశ్చన్ నెంబర్ 32. పై పద్యంలో అవని అనగా. ఆప్షన్స్ భూమి, అమ్మ, స్త్రీ, గగనం. ఆన్సర్ 1, భూమి. క్వశ్చన్ నెంబర్ 33. కింది వాటిలో ఆధునిక కవితా రూపాలు కానివి. ఆప్షన్స్ నానీలు, హైకూలు, వాక్యాలు, ముత్యాల సరాలు. ఆన్సర్ 3, వాక్యాలు. క్వశ్చన్ నెంబర్ 34. సజీవ కవిత్వం అనేది. ఆప్షన్స్ కాలానుగుణంగా మారనిది, కాలానుగుణంగా మారేది, కాలంతో సంబంధం లేనిది, కాలానికి అతీతమైనది. ఆన్సర్ 2, కాలానుగుణంగా మారేది. క్వశ్చన్ నెంబర్ 35. ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందినవారు. ఆప్షన్స్ 17వ శతాబ్దం, 18వ శతాబ్దం, 19వ శతాబ్దం, 20వ శతాబ్దం. ఆన్సర్ 2, 18వ శతాబ్దం. క్వశ్చన్ నెంబర్ 36. పినాకపాణి అను పదమునకు అర్థం. ఆప్షన్స్ విష్ణువు, ఆంజనేయుడు, శివుడు, కృష్ణుడు. ఆన్సర్ 3, శివుడు. క్వశ్చన్ నెంబర్ 37. దహనుడు పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ అగ్నిదేవుడు, అన్నలం, ఆవు, దేనువు, మాను, వృక్షం, సముద్రం, కడలి. ఆన్సర్ 1, అగ్నిదేవుడు, అనలం. క్వశ్చన్ నెంబర్ 38. కారు పదానికి ప్రకృతి. ఆప్షన్స్ కారం, కార్యం, కాలం, క్షారం. ఆన్సర్ 3, కాలం. క్వశ్చన్ నెంబర్ 39. దివి పదానికి నానార్థ పదాలు. ఆప్షన్స్ స్వర్గం, ఆకాశం, భూమి, వసుధ, ఆకాశం, నింగి, నది, నీరు. ఆన్సర్ 1, స్వర్గం, ఆకాశం. క్వశ్చన్ నెంబర్ 40. క్రింది వానిలో జాతీయం కానిది. ఆప్షన్స్ అన్నం, పుణ్యం, కల్లా కపటం, తల్లి తండ్రి, ఈడు జోడు. ఆన్సర్ 3, తల్లి తండ్రి. క్వశ్చన్ నెంబర్ 41. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు. ఏమిటది? ఆప్షన్స్ రోకలి, పుట్ట, చెరువు, చెట్టు. ఆన్సర్ 4, చెట్టు.
క్వశ్చన్ నెంబర్ 42. నామవాచక గుణాలను తెలియజేసే పదాలు. ఆప్షన్స్: క్రియలు, విశేషణాలు, అవ్యయాలు, సర్వనామములు. ఆన్సర్ 2, విశేషణాలు. క్వశ్చన్ నెంబర్ 43. భూత కాలానికి ఉదాహరణ. ఆప్షన్స్: చదివాడు, చదువుతున్నాడు, చదువుతాడు, చదవడు. ఆన్సర్ 1, చదివాడు. క్వశ్చన్ నెంబర్ 44. సరియు నది తీరమందు కోసల దేశం ఉంది. ఈ వాక్యంలో ఏ విభక్తి ఉన్నది? ఆప్షన్స్: తృతీయ విభక్తి, పంచమీ విభక్తి, సమీప్తమీ విభక్తి, ప్రథమ విభక్తి, సప్తమీ విభక్తి. ఆన్సర్ 2, పంచమీ విభక్తి. క్వశ్చన్ నెంబర్ 45. స్వల్ప విరామ చిహ్నం. ఆప్షన్స్. ఆన్సర్ 2, కామ. క్వశ్చన్ నెంబర్ 46. నిత్య బహువచనానికి ఉదాహరణ. ఆప్షన్స్: పెసలు, తలలు, పరుగులు, కేరింతలు. ఆన్సర్ 1, పెసలు. క్వశ్చన్ నెంబర్ 47. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే అది. ఆప్షన్స్: సరళ అక్షరం, సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం, ఉభయాక్షరం. ఆన్సర్ 2, సంయుక్తాక్షరం. క్వశ్చన్ నెంబర్ 48. ముక్కు సాయంతో పలికే అక్షరాలను ఇలా అంటారు. ఆప్షన్స్: ఊష్మాలు, స్థిరాలు, పరుషాలు, అనునాసికాలు. ఆన్సర్ 4, అనునాసికాలు. క్వశ్చన్ నెంబర్ 49. రాముడు అతడు పదాన్ని విడదీసిన. ఆప్షన్స్: రాము ప్లస్ దతడు, రాముడు ప్లస్ అతడు, రాము ప్లస్ అతడు, రాముడు ప్లస్ తడు. ఆన్సర్ 2, రాముడు ప్లస్ అతడు. క్వశ్చన్ నెంబర్ 50. మహూదది పదంలో ఉన్న సంధి. ఆప్షన్స్: సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, అత్వసంధి, గసడ. క్వశ్చన్ నెంబర్ 50. గసడ దవాదేశ సంధి. ఆన్సర్ 2, గుణసంధి. క్వశ్చన్ నెంబర్ 51. ముల్లోకాలు సమాసాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, కర్మధారయ సమాసం, తత్పురుష సమాసం. ఆన్సర్ 2, ద్విగు సమాసం. క్వశ్చన్ నెంబర్ 52. నది పదంలో ఉన్న గణం. ఆప్షన్స్: లగము, గలము, లలము, గగము. ఆన్సర్ 1, లగము. క్వశ్చన్ నెంబర్ 53. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యంలో అలంకారం. ఆప్షన్స్: అతిశయోక్తి అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, వృత్యానుప్రాస అలంకారం, రూపక అలంకారం. ఆన్సర్ 1, అతిశయోక్తి అలంకారం. క్వశ్చన్ నెంబర్ 54. క్రియారహిత వాక్యానికి ఉదాహరణ. ఆప్షన్స్: జాన్ సినిమా చూస్తున్నాడు, పాప పాలు తాగింది, అతను మంచి ఆటగాడు, శారద టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది. ఆన్సర్ 3, అతడు మంచి ఆటగాడు. క్వశ్చన్ నెంబర్ 55. మాతృభాష బోధన ప్రయోజనం కానిది. ఆప్షన్స్: ఆలోచన శక్తి పెంపొందించడం, సృజనాత్మకత ఎదగకపోవడం, ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం, సంస్కృతి సాంప్రదాయాలు పరిచయం అవడం. ఆన్సర్ 2, సృజనాత్మకత ఎదగకపోవడం. క్వశ్చన్ నెంబర్ 56. కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? ఆప్షన్స్: 1948, 1956, 1951, 1959. ఆన్సర్ 2, 1956. క్వశ్చన్ నెంబర్ 57. బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యసన విధానం ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది? ఆప్షన్స్: ఉపాధ్యాయ కేంద్ర విద్య, శిశు కేంద్ర విద్య, మాతా కేంద్ర విద్య, సమాజ కేంద్ర విద్య. ఆన్సర్ 2, శిశు కేంద్ర విద్య.
క్వశ్చన్ నెంబర్ 58. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పక పనిచేయవలసిన కనీస పని దినాలు. ఆప్షన్స్ 220, 202, 120, 180. ఆన్సర్ 1, 220. క్వశ్చన్ నెంబర్ 59. దృశ్య బోధనోపకరణం కానిది. ఆప్షన్స్ వార్తాపత్రికలు, కరపత్రాలు, గోడ పత్రికలు, రేడియో. ఆన్సర్ 4, రేడియో. క్వశ్చన్ నెంబర్ 60. క్రింది వానిలో మూల్యాంకన ప్రయోజనం కానిది. ఆప్షన్స్ బోధన అభ్యసనంలోని లోపాలు గుర్తించి వివరించడం, విద్యార్థుల అభ్యసన ఫలితాలు తెలుసుకోవడం, ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం, ప్రణాళికలు రచించి విద్యాభివృద్ధి సాధించడం. ఆన్సర్ 3, ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం. టు ఇంగ్లీష్ మోడల్ పేపర్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 61. సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ 1, she will be playing football later. Option 2, they are eating lunch right now. Option 3, she reads books every evening. Option 4, we visited that museum last year. Correct answer is option 3, she reads books every evening. Next question, question number 62. She dash practices the piano. Choose the option that fits the blank. Options are option 1, sometimes. Option 2, noun. Option 3, tomorrow. Option 4, yesterday. Correct answer is option 1, sometimes. Question number 63. Choose the grammatically correct sentence from the following. Options are option 1, Frank is an European. Option 2, it is an 1 rupee note. Option 3, what beautiful painting it is. Option 4, man is moral. Correct answer is option 4, man is moral. Next question, question number 62. The following 64, sorry. The following discourse marker can be used to express agreement. Options are option 1, yes indeed. Option 2, on the contrary. Option 3, however. Option 4, that's not entirely true. Correct answer is option 1, yes indeed. Next question, question number 65. Choose the punctuation mark used to end a declarative sentence. Options are option 1, period and a full stop. Option 2, comma. Option 3, exclamatory mark. Option 4, question marks. Correct answer is option 1, period. Next question, question number 66. Choose the correct sequence of the words in which they appear in a dictionary. Four options are option A, legible. Option B, legal. Option C, legacy. Option D, legend. The correct answer is option 1, C, legacy. B, legal. D, legend. A, legible. Next question, question number 67. Identify the linker that indicates cause and effect. Options are option 1, similarly. Option 2, hence. Option 3, nevertheless. Option 4, first. Correct answer is option 2, hence. Next question, question number 68. Identify the complex sentence. Options are option 1, he couldn't go to the party because he was feeling sick. Option 2, she danced gracefully on the stage. Option 3, she exercises every morning. Option 4, they take the bus to work. Correct answer is option 1, he couldn't go to the party because he was feeling sick. Next question, question number 69. Her happiness was contagious. Choose the part of speech of the word happiness. Options are option 1, noun. Option 2, verb. Option 3, adjective. Option 4, adverb. Correct answer is option 1, noun. Question number 70. Select the conjunction that represents a choice between two options. Options are option 1, and. Option 2, but. Option 3, or. Option 4, so. Correct answer is option 3, or. Next question, question number 71. Choose the phrasal verb that means to completely deplete the supply of something. Options are option 1, take over. Option 2, put off. Option 3, come across. Option 4, run out of. Correct answer is option 4, run out of. Next question, question 72. Choose the type of sentence that expresses a direct command or instruction. Options are option 1, declarative sentence. Option 2, exclamatory sentence. Option 3, imperative sentence. Option 4, interrogative sentence. Correct answer is option 3, imperative sentence. Next question, question number 73. Don't waste time, the teacher said to the students. Choose the correct indirect speech for the sentence above. Options are option 1, the teacher advised the student not to waste time.
Option 2, the teacher advised the students don't waste time. Option 3, the teacher advised the students to not waste time. Option 4, the teacher asked the students don't waste timer. Correct answer is option 1. The teacher advised the students not to waste time. Question number 74. Three-fifths of all the money dash already been spent. Choose the correct verb that fits the blank. Options are option 1 have, option 2 has, option 3 were, option 4 are. Correct answer is option 2 has. Question number 75. Body of human being or animal embalmed for burial. Choose one word substitute for the expression above. Options are option 1 nigger, option 2 snotty, option 3 mummy, option 4 draper. Correct answer is option 3 mummy. Question number 76. Choose the correctly spelled word. Word aggressive. Correct answer is option 1. AGGRESSIVE. Next question, question number 77. Water drips from a leakage drain pipe. Choose the synonym of the word drips. Options are option 1 pours, option 2 flows, option 2 flows, option 3 splashes, option 4 trickles. Correct answer is option 4 trickles. Question number 78. He lived alone, was not a good mixer, but had few friends and didn't like spending time in idle chat. Choose the antonym of the word few. Options are option 1 many, option 2 less, option 3 fewer, option 4 little. Correct answer is option 1 many. Question number 79. English language acts as lingua franca. This means options are option 1 English links different languages, option 2 English dealings different languages, option 3 English is the language of frankness, option 4 English is the mother tongue of all countries. Correct answer is option 1 English links different languages. Question number 80. According to Francis Bacon, the following makes an exact man. Options are option 1 listening, option 2 speaking, option 3 reading, option 4 writing. Correct answer is option 4 writing. Next question, question number 81. A squiggle which is seen in the classroom is options are option 1 a face mask, option 2 a chart piece, option 3 an irregular line, option 4 a long scale. Correct answer is option 3 an irregular line. Question number 82. The skills of planning audiovisual tasks to ward away the boredom of students is called. Options are option 1 stimulus variation, option 2 reinforcement, option 3 recurrence, option 4 repetition. Correct answer is option 1 stimulus variation. Next question, question number 83. Read the following passage. The old lighthouse stood sentinel on the rugged cliff, its weathered walls bearing witness to years of storms and salty sea spray. Waves crashed against the rocks below, sending plumes of foamy spray into the air. Seabirds circled overhead, their cries mingling with the distant sound of ship horns. In this remote coastline outpost, the passage of time was marked by the ebb and flow of the tide. Select the correct statement based on the passage. Options are option 1. The lighthouse was situated in the bustling city center. Option 2. Seabirds were perched quietly on the lighthouse tower. Third one. The sound of ship horns were absent in the coastal outpost. Fourth one. The waves crashed against the sandy beach below the lighthouse. Correct answer is option 4. The waves crashed against the sandy beach below the lighthouse. Next question, question number 84. Choose the correct statement based on the passage. Options are option 1. The lighthouse stood on a flat plain. Option 2. The walls of the lighthouse showed no sign of weathering. Option 3. Seabirds were absent from the coastal area. Option 4. The passage of time was marked by the movement of tide. Correct answer is option 4. 4. The passage of time was marked by the movement of the tide. Next question, question number 85. CJ Dodson belongs to. Options are option 1 Wales University, option 2 Oxford University, option 3 Stanford University, option 4 St. John's University. Correct answer is option 1 Wales University. Next question, question number 86. The Silent Valley is known as. Options are option 1 Alternative language teaching method, option 2 Essential language teaching method, option 3 Online language teaching method, option 4 Isolated language teaching method. Correct answer is option 1 Alternative language teaching method. Next question, question number 87. The conduct of student depends dash his teacher. Correct
Choose the option that fits the blank. Options are option 1 upon, option 2 upon off, option 3 upon out, option 4 upon off. Correct answer is option 1 upon. Next question, question number 88. An independent clause can work. Options are option 1 alone as a complete sentence, option 2 as a dependent clause, option 3 as a non-finite clause, option 3 as a conjunction to join two or more sentences. Correct answer is option 1 alone as a complete sentence. Next question, question number 89. Used to is used for indicating. Options are option 1 future actions, option 2 past habits, option 3 polite requests, option 4 conditional statements. Correct answer is option 2 past habits. Next, last question 90. They visited the Louvre Museum in Paris. Identify the correct use of article in the above sentence. Options are option 1 the article should be omitted, option 2 the article should be a, option 3 the article should be an, option 4 the article is used correctly. Correct answer is option 4 the article is used correctly. Thanks for watching the video. Please subscribe, like and share with your friends and family. Thank you. మ్యాథమెటిక్స్ చూద్దాం ఇప్పుడు. ప్రీవియస్ పేపర్. ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటి రోజు 200 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయినా రెండవ రోజు చేసిన పరుగులు ఎన్ని అని అడిగారు. సో మొదటి రోజు 216 పరుగులు చేసింది. సో 216. అలాగే రెండవ రోజు మొదటి రోజు కన్నా ఇంకా 172 పరుగులు ఎక్కువ చేసింది కాబట్టి సో రెండో రోజు 2 కలిపితే రెండో రోజు పరుగులు వస్తాయి. సో 6 2 8 7 1 8 3. సో 388. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 92. రెండు సంఖ్యల భేదం 568. వాటిలో ఒక సంఖ్య 796 అయిన రెండవ సంఖ్య ఎంత అని అడిగారు. సో రెండు సంఖ్యల యొక్క భేదము 568. ఒక సంఖ్య ఇస్తారు కాబట్టి ఆ ఒక సంఖ్యలోంచి 796, ఒక సంఖ్య 568 తీసేస్తే 16లోంచి 8 తీస్తే 8. నెక్స్ట్ 8లోంచి 6 తీస్తే 2, 7లోంచి 5 తీస్తే 2. ఆ సంఖ్య 228. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 93 క్వశ్చన్. ఒక అకరణీయ సంఖ్యను 5/2తో గుణించి ఆ లబ్ధానికి 2/3ని కూడితే -7/12 వస్తుంది. ఆ సంఖ్య ఎంత అని అడిగారు. సో అకరణీయ సంఖ్యని సో ఏదో ఒకటి సమ్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ గుణించమన్నారు కాబట్టి x × 5/2 తర్వాత ఆ లబ్ధానికి వచ్చిన లబ్ధానికి 2/3ని కూడమన్నారు కాబట్టి ప్లస్ 2/3 చేస్తే ఈజ్ ఈక్వల్ టు -7/12 వస్తుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయగా ఆన్సర్ ఆకరణీయ సంఖ్య ఎంత అవుతుందంటే -1/2 అవుతుంది. దీనికి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకుంటే ఫుల్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఈ సమ్ము ఇంకా ఎలా వచ్చిందన్నది ఆన్సర్ ఇంకా ఎలా వచ్చిందన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లేదు దీన్ని మేము సాల్వ్ చేయగలము అని అనుకుంటే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. n/2 - 3n/4 + 5n/6 = 21 అయినా n విలువ ఎంత అని అడిగారు. సో ఇక్కడ 2 4 6 ఉంది. సో వీటికి కసక్ కడితే 12 అవుతుంది. సో 12 6లో 2లో 12 6 సార్లు పోతుంది కాబట్టి 6 6n మైనస్ ఇక్కడ 4 3 సార్లు పోతుంది 3 3 9 9n ప్లస్ 6 2 సార్లు పోతుంది 2 5 10n. సో 10 6 16n 16లోంచి 9 తీస్తే 7 7/12. సో
7n/12 ఈజ్ ఈక్వల్ టు 21. సో 7కి 3 టైమ్స్ పోతుంది, 7 3 21 కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 12 3 36. సో 94 ఆప్షన్ 4 36 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 95 ఈ క్రింది వారిలో పరిపూర్ణ ఘనము కాని సంఖ్య అని అడిగారు. సో ఇక్కడ చూస్తే 216 6కి పరిపూర్ణ గణము, 64 4కి పరిపూర్ణ గణము, 500కి పరిపూర్ణ గణం ఏం లేదు, 125కి 5 పరిపూర్ణ గణము, 5 × 5 × 5 ఇది 6 × 6 × 6, ఇది 4 × 4 × 4, ఇది 5 × 5 × 5. 500కి పరిపూర్ణ గణం ఏం లేదు కాబట్టి పరిపూర్ణ గణము కానిది అడిగారు కాబట్టి సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. ఒక గది పొడవు 30 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు అయితే ఆ గది పొడవు వెడల్పు నిష్పత్తి అని అడిగారు. పొడవు 30 వెడల్పు 20. సో 0 0 క్యాన్సిల్ అయితే 3:2. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97. కన్వర్ట్ 12/16 into పర్సంటేజ్. సో పర్సంటేజ్లోకి మార్చమన్నారు. సో 12/16 into 100. సో 4 3 12, 4 4 16, 4 25, 25 × 3 = 75. సో ఆన్సర్ 2 ఇస్ ద 75 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వహీదా ఒక ఎయిర్ కూలర్ను 10% పన్నుతో కలిపి 3300 కొన్నది. అయితే వ్యాట్ కలపకముందు ఎయిర్ కూలర్ ధర. సో 10% పన్ను అంటే 110% అనుకుంటే 100% ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 110 ఈజ్ ఈక్వల్ టు 3300, అప్పుడు 100 ఎంత. సో క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 3300 ఇంటూ 100/110 అవుతుంది. సో 0కి 0కి క్యాన్సిల్, 11 3 33, 30 టైమ్స్ పోతుంది, 30 × 100 3000. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 99. ఒక సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3500 ఇవ్వబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ I ఈజ్ ఈక్వల్ టు PTR/100. I ఈజ్ ఈక్వల్ టు PTR/100 కాబట్టి సో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము. 3500 ఇంటూ టైము 2 years, వడ్డీ రేటు 7/100. సో 3500 కాబట్టి సో 2 50 సార్లు పోతుంది. సారీ 2 0కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సో 3500 ఇంటూ టైము 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7/100. సో 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సో 35 × 2 × 7, 35 2 70, 7 5 70, 7 49. సో 490. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2 5/6ను అపక్రమ భిన్నంలోకి మార్చమన్నారు. సో ఇది మిశ్రమ భిన్నంలో ఉంది. సో 2 6 12 ప్లస్ 5/6. సో 12 ప్లస్ 5 17/6. ఆప్షన్ ఎక్కడుంది? 101లో 17/6 ఉంది కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 101. ఒక నిర్దిష్ట వారంలో 7 రోజులలో ఒక నగరంలో వర్షపాతం మిల్లీమీటర్లో ఇచ్చారు. 1 5.5 20.5 0 2.1 12.2 నమోదు చేయబడింది. అయినా వారంలో సగటు అంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. సో ఇక్కడ ఇచ్చిన రాసుల మొత్తం ఎంత అవుతుంది? 5 6/6, 5 1 6 6 10 6 20 26 26 27 28 28 28 12 8
30 40 40ని ఇక్కడ 2 ఫైల్ వదిలేసాం కాబట్టి 40 41 41.3. సో మొత్తం కలిపితే 41.3 బై మొత్తం ఎన్ని రోజులు ఇచ్చారు? 1 2 3 4 5 6 7 రోజులు ఇచ్చారు కాబట్టి 7 రోజులు 41.3 బై 7. దీన్ని క్యాన్సిల్ చేస్తే 5.9 అవుతుంది. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రెండో క్వశ్చన్, పొడవు 8 సెంటీమీటర్లు వెడల్పు 3.5 సెంటీమీటర్లు గల దీర్ఘ చతురస్ర చుట్టుకొలత సెంటీమీటర్లలో. సో దీర్ఘచతురస్ర చుట్టుకొలత అడిగారు కాబట్టి దీర్ఘచతురస్ర యొక్క చుట్టుకొలత 2 × L+B. ఆ ఫార్ములా తెలుసు కాబట్టి ఆ ఫార్ములాలో అప్లై చేసుకుంటే 2 × 8 + 3.5 8 + 3.5 11.5 × 2 22 1 23. సో 23. ఆప్షన్ 3 23 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 103 క్వశ్చన్, 3 భుజాల పొడవులు అసమానాలుగా గల త్రిభుజంను ఏమని పిలుస్తారు? సంబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉంటే సంబాహు త్రిభుజం. విషంబాహు త్రిభుజం అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే ఆ కోణంలో ఒక 90 degrees ఉంటే దాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు ఈక్వల్గా ఉంటే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. అలాగే విషంబాహు త్రిభుజం అంటే అసలు మూడు కూడా సమానంగా ఉండవు అనమాట. సో దానికి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 104, త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య అడిగారు. సో త్రిభుజాకార పిరమిడ్కి ఎటు చూసినా త్రిభుజంలో ఉంటుంది. అటొక త్రిభుజం ఇటొక త్రిభుజం, 3 వైపులా 3 త్రిభుజాలు ఉంటాయి. అలాగే కింద కూడా ఒక త్రిభుజం ఉంటుంది కాబట్టి మొత్తము 4. ఆప్షన్ 2 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5, అల్పకోణం అంటే అర్థం. అల్పకోణం అంటే ఏంటని అడుగుతున్నారంటే 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ. పరిభ్రమణం అంటే 360 degrees అనమాట. సో పరిభ్రమణంలో సగం, పూర్తి పరిభ్రమణం సగం పరిభ్రమణం కన్నా తక్కువ. సో ఇక్కడ అల్పకోణం అడిగారు. 4వ వంతు పరిభ్రమణం అంటే ఎంత? 90 degrees కన్నా తక్కువ. పరిభ్రమణంలో సగం అంటే 180 degrees. పూర్తి పరిభ్రమణం అంటే 360 degrees. సగం పరిభ్రమణం కన్నా ఎక్కువ అంటే 180 degrees కన్నా సగం పరిభ్రమణం, పూర్తి పరిభ్రమణం 360 కాబట్టి 180 degrees కన్నా ఎక్కువ. సో ఇక్కడ అల్పకోణం అన్నారు కాబట్టి అల్పకోణం 90 degrees కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 106 క్వశ్చన్ చూడండి. ఏబి దీనిని సూచిస్తుంది. పైన ఒక యారో ఇచ్చారనమాట, గీత ఇచ్చి పక్కన ఒక కొన ఇలా ఉంది. సో దీన్ని ఏబిని ఏమంటారంటే ఒక దగ్గర స్టార్ట్ అయ్యి అలా వెళ్తూ ఉంటుంది కాబట్టి కిరణం అంటారా, బిందువ, రేఖ ఖండమా? సో ఇక్కడ బిందువు అంటే ఏంటి? ఒక చుక్క. రేఖ అంటే ఇలా ఉండి ఇటు 2 వైపులా వెళ్తూ ఉంటుంది, దాన్ని రేఖ అంటారు. రేఖాఖండం అంటే ఒక రేఖ వెళ్తూ ఉంటే దాంట్లో ఎక్కడో దగ్గర ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ పాయింట్ ఈ మధ్యలో ఉన్న దాన్ని రేఖాఖండము అని అంటారు. సో ఇక్కడ కిరణం అంటే ఒక దగ్గర స్టార్ట్ అయ్యి అలాగా వెళ్తూ ఉంటుంది, దీన్ని కిరణం అంటారు. సో ఆప్షన్ 1 కిరణము ఈజ్ ద ఏబి కిరణము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 107, తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది. ఇంకనూ 5 లడ్డూలు మిగిలాయి. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య L అయితే ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్య ఎంత అని అడిగారు. ఇచ్చిన లడ్డూలు L ప్లస్ ఇంకా 5 మిగిలాయి. సో L+5. 107 3 is the correct answer. Next, factors of 2xy plus 3x plus 2y plus 3 కారణాంకాలు. సో కారణాంకాల కింద విడదీయమన్నారు. దీన్ని కారణాంక విభజన చేస్తే ఆప్షన్ 3 2y plus 3 into x plus 1 ఇది దీని ఆన్సర్ అవుతుంది. సో ఈ ఆన్సర్ ఎలా వచ్చింది అన్నది మీకు కావాలంటే
కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. లేదు అని అంటే ఆప్షన్ మెథడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. దీనికి ఏ నెంబర్ని అయితే మల్టిఫికేషన్ చేస్తే ఈ వస్తుందో, పూర్తిగా ఇది వస్తుందో అది అవుతుంది అనమాట. అంటే 2y + 3 × x + 1ని మల్టిప్లికేషన్ చేస్తే 2xy + 3x + 2y + 3 వస్తుంది అనమాట. 9వ క్వశ్చన్ -3 to the power of m + 1 × -3 to the power of 5 = -3 to the power of 7 అయిన m వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అన్నారు. సో ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాలు ఏం చేయబడతాయి అంటే కలపబడతాయి. సో ఘాతాలు కలపబడితే m + 1 + 5 = 7. సో ఫార్ములాని భూములు సమానం కాబట్టి ఘాతాల్లో కలపబడతాయి కాబట్టి ఈ ఇటు సైడ్ ఉన్న ఘాతాలు ఇటు సైడ్ ఉన్న ఘాతాలకు ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ ఫార్ములా వేసుకున్నాం. m + 6 = 7, m = 7 - 6 = 1. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు. అతని వయస్సు లక్ష్మి వయస్సుకు 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. 3 రెట్లు దాంతోపాటు ఇంకో 4 సంవత్సరాలు ఎక్కువ ఉందన్నమాట. ఈ వాక్యం యొక్క సమీకరణ రూపం రాయమన్నారు. అంటే లక్ష్మి వయసుని వై అని అనుకుంటే ఇయర్స్ని వై అని అనుకున్నాము. సో ఇక్కడ ఏముంది, 3 రెట్లు ఉంది. అంటే వైకి 3 రెట్లు ప్లస్ 4 సంవత్సరాలు ఇంకా ఎక్కువ ఉంది, ప్లస్ 4 అది మొత్తం కలిపితే ఎంత అవుతుంది, 49 ఇయర్స్ అవుతుంది. సో ఇది సమీకరణ రూపం అవుతుంది అనమాట. 3y + 4 = 49. ఆప్షన్ 4లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11వ క్వశ్చన్. మస్తాన్ 10 మీటర్ల గోడ కట్టాలనుకుని 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడ పూర్తి చేసినట్లయితే ఇంకనూ ఎంత పొడవు గోడ కట్టాలి? 10 సెంటీమీటర్లు కట్టాలనుకున్నాడు, 10 మీటర్లు కట్టాలనుకున్నాడు. 4 మీటర్ 10 కట్టాడు. సో 0 0 అనుకుంటే, సో దీన్ని మైనస్ చేస్తే 5.9 0 పెట్టుకుంటే 5.90 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12వ క్వశ్చన్. రజిత వయస్సు 9 సంవత్సరాలు. ఆమె సోదరి వయస్సు రజిత వయస్సుకు రెట్టింపు అయిన ఆమె సోదరి వయస్సు. సో రెట్టింపు అంటే ఇంటూ 2. సో 9 × 2 = 18. 12 ఆప్షన్ 4 18 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13వ క్వశ్చన్. సమగణం యొక్క ప్రతి అంచు రెట్టింపు చేసిన దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఇప్పుడు సమగణం యొక్క ఘనపరిమాణం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెట్టింపు చేసామనుకోండి, 1 అని అనుకున్నాం అనుకోండి, దాని ఫార్ములా a³ అవుతుంది. సో 1³ = 1. అలాగా రెట్టింపు చేస్తే 2 అవుతుంది. 2³ = 2 × 2 4 4 రెట్లు 8. ఎన్ని రెట్లు పెరుగుతుంది? 1 ఉన్నది ఎంత అవుతుంది? 8 అవుతుంది. అంటే ఇక్కడ ఆప్షన్ 4 8 రెట్లు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 14వ క్వశ్చన్. వృత్తాకార సీటు యొక్క చుట్టుకొలత 154 మీటర్లు అయితే దాని వ్యాసార్థం ఎంత? అంటే 154 = 2πr. సో చుట్టుకొలత ఇది ఇస్తారు కాబట్టి r ఫైండ్ అవుట్ చేయాలి. మనకు పై వాల్యూ తెలుసు 22/7. సో 154 × 22/7 అంటే ఇక్కడ 7/22 వస్తుంది. ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ఇది కూడా /2 అవుతుంది =r. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే r వాల్యూ 24.5 అవుతుంది. మీరు ఒకసారి సింప్లిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి. అప్పటికి రాలేదు అని అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించి మ్యాథమెటిక్స్ అనే పదం మెథనైన్ మరియు టెన్ అనే గ్రీకు పదాల కలయిక ద్వారా ఏర్పడింది. ఇందులో మెథనైన్ అనగా సూక్ష్మ పద్ధతి, నేర్చుకోవడం, అమూర్త భావన, దృక్పథం. ఆప్షన్ 2 నేర్చుకోవడం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 16వ క్వశ్చన్. హేతువాదం ద్వారా గణితం
విద్యార్థుల్లో ఈ క్రింది విలువలను పెంపొందిస్తుంది? ఆప్షన్స్: ప్రయోజన విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ, సన్నాహక విలువ. ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 117. విద్యార్థి సామాన్యం నుండి ప్రత్యేక అంశానికి, అమూర్తం నుండి మూర్తత్వానికి, సూత్రం నుండి ఉదాహరణకు వెళ్ళే పద్ధతి. ఆగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 నిగమన పద్ధతి. నెక్స్ట్ 118వ క్వశ్చన్. లెక్కించడం, సంకలనం, వ్యవకలనం, భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మొదలగునవి సులభంగా బోధించడానికి గ్రాఫ్ పేపర్ వలె ఉండే నిలువు అడ్డు గీతల చదరాలు గీసి ఉన్న కాగితం ఏమంటారంటే? ఆప్షన్స్: అంతర్జాల పేపర్, డ్రాయింగ్ పేపర్, గ్రిడ్ పేపర్, తెల్ల కాగితం. ఆప్షన్ 3 గ్రిడ్ పేపర్. 119. ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి సంబంధించిన లక్ష్యాలను సాధించడానికి గల కార్యక్రమాల ప్రణాళిక. ఆప్షన్స్: యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్, వార్షిక ప్రణాళిక, టీచింగ్ నోట్స్. సంవత్సరానికి సంబంధించింది కాబట్టి ఆప్షన్ 3 వార్షిక ప్రణాళిక. 120వ క్వశ్చన్. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ వారు ప్రతిపాదించిన పాఠ్య పథక నమూనా వెనుక సూత్రం. హెర్బార్ట్ నమూనా, యూనిట్ పాఠ్య పథక నమూనా, వ్యవస్థాపక ఉపగమనం, మూల్యాంకనం. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యవస్థాపక ఉపగమనం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మా మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 121. ఏరోసాల్ స్ప్రేలు కలిగి ఉండే కాలుష్య కారకాలు: సల్ఫర్ డయాక్సైడ్, సీసం, ఫ్లోరోకార్బన్స్, నైట్రోజన్ డయాక్సైడ్. ఆన్సర్ 3 క్లోరోకార్బన్స్. క్వశ్చన్ నెంబర్ 122. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలం, పీడనం, ఘర్షణ, గురుత్వాకర్షణ బలం. ఆన్సర్ 2 పీడనం. క్వశ్చన్ నెంబర్ 123. సెకనుకు 20 కంపనాలు చేసే ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం 20 మీటర్స్ పర్ సెకండ్స్, 20 సెంటీమీటర్స్ పర్ సెకండ్స్, 20 డెసిబిల్స్, 20 హెడ్జెస్. ఆన్సర్ 4 20 హెడ్జెస్. క్వశ్చన్ నెంబర్ 124. ఆమ్ల నేలలను తటస్థీకరించుటకు ఈ రసాయనాన్ని వినియోగించవచ్చు. అమోనియం క్లోరైడ్, సేంద్రియ పదార్థం, కాల్షియం ఆక్సైడ్, సోడియం క్లోరైడ్. ఆన్సర్ 3 కాల్షియం ఆక్సైడ్. క్వశ్చన్ నెంబర్ 125. కీటకాలలో శ్వాసాంగాలు: చర్మం, మొప్పలు, ఉపరితిత్తులు, వాయునాళాలు. ఆన్సర్ 4 వాయునాళాలు. క్వశ్చన్ నెంబర్ 126. క్వశ్చన్ నెంబర్ 126. మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమం. ఆన్సర్ 2 బార్ స్క్రీన్, దుమ్ము మరియు ఇసుక తొలగించు ట్యాంకు, నీటిని శుభ్రం చేసే యంత్రం, వాయు ప్రసరణ యంత్రం. క్వశ్చన్ నెంబర్ 127. ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి, ఘటం యొక్క రుణ ధ్రువం నుండి ధన ధ్రువానికి. ఉపయోగించిన విద్యుత్ ఘటం యొక్క రకంపై ఆధారపడును. ఉపయోగించిన విద్యుత్ తీగల రకంపై ఆధారపడును. ఆన్సర్ 1 ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి. క్వశ్చన్ నెంబర్ 128. ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పు. హైబర్నేషన్, అనుకూలనము, వాతావరణ అనుకూలత, పరిణామం. ఆన్సర్ 3 వాతావరణ అనుకూలత. క్వశ్చన్ నెంబర్ 129. సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ. విసర్జక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ. ఆన్సర్ 2 జీర్ణ వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 130. మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి. మండల విద్యాశాఖ అధికారి,
మండల అభివృద్ధి అధికారి, తహసీల్దార్, మండల ఆరోగ్య అధికారి. ఆన్సర్ 3 తహసీల్దార్. క్వశ్చన్ నెంబర్ 131. భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించువారు మైమ్ కళాకారులు, చిత్ర కళాకారులు, సంగీత కళాకారులు, నృత్య కళాకారులు. ఆన్సర్ 4 నృత్య కళాకారులు. క్వశ్చన్ నెంబర్ 132. తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని ఎలా పిలుస్తారు? ఉమ్మడి కుటుంబం, విస్తరించిన కుటుంబం, చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం. ఆన్సర్ 3 చిన్న కుటుంబం. క్వశ్చన్ నెంబర్ 133. రైత్వారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు డాల్హౌసీ, మెకంజీ, థామస్ మన్రో, కారన్ వాలిస్. ఆన్సర్ 3 థామస్ మన్రో. క్వశ్చన్ నెంబర్ 134. మహా విస్ఫోటనం సిద్ధాంతానికి సంబంధం లేని అంశం జార్జియస్ మెలిట్రీ దీనిని ప్రతిపాదించాడు. భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది. చిన్న అణువు నుండి ప్రస్తుత విశ్వం ఆవిర్భవించింది మరియు విస్తరిస్తుంది. 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు విస్ఫోటనం చెందింది. ఆన్సర్ 2 భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 135. పాటలీపుత్రం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది. అంగ, కోసల, మౌర్య, ఆస్మక. ఆన్సర్ 3 మౌర్య. క్వశ్చన్ నెంబర్ 136. ఈ క్రింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది? తుంగభద్ర, భీమా, పొయన, శబరి. ఆన్సర్ 4 శబరి. క్వశ్చన్ నెంబర్ 137. ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఇక్కడ కలదు? పులికట్ సరస్సు, కొల్లేరు సరస్సు, సాంబార్ సరస్సు, చిల్కా సరస్సు. ఆన్సర్ 2 కొల్లేరు సరస్సు. క్వశ్చన్ నెంబర్ 138. ఆంగ్ల విద్యా చట్టం చేయబడిన సంవత్సరం 1835, 1895, 1845, 1875. ఆన్సర్ 1 1835. క్వశ్చన్ నెంబర్ 139. కాకతీయ రాజ్య స్థాపకుడు గుండియానా, రేచర్ల రుద్ర, ప్రోలా 2, జయప. ఆన్సర్ 1 గుండియానా. క్వశ్చన్ నెంబర్ 140. పురపాలక సంఘం ఏర్పాటు చేయుటకు అవసరమైన జనాభా 50,000. ఆప్షన్స్ 50,000 నుండి 2 లక్షలు, 60,000 నుండి 3 లక్షలు, 40,000 నుండి 3 లక్షలు, 40,000 నుండి 5 లక్షలు. ఆన్సర్ 3 40,000 నుండి 3 లక్షలు. క్వశ్చన్ నెంబర్ 141. బొర్రా గుహలు ఈ నది వలన ఏర్పడినాయి. గోస్తని నది, నాగావళి నది, వంశధార నది, కృష్ణా నది. ఆన్సర్ 1 గోస్తని నది. క్వశ్చన్ నెంబర్ 142. చేయండి లేదా చావండి ఈ ఉద్యమానికి సంబంధించినది? వందే మాతర ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహణం. ఆన్సర్ 2 క్విట్ ఇండియా ఉద్యమం. క్వశ్చన్ నెంబర్ 143. విటికల్చర్ అనే సాగు పద్ధతి ఈ పంటకు సంబంధించినది? ఆపిల్స్, మామిడి, పపాయి, ద్రాక్ష. ఆన్సర్ 4 ద్రాక్ష. క్వశ్చన్ నెంబర్ 144. అష్ట దిగ్గజ కవులలో లేని వారు దోర్జటి, పింగళి సోరణ, వల్లభరాయ, నంది తిమ్మన. ఆన్సర్ 3 వల్లభరాయ. క్వశ్చన్ నెంబర్ 145. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్య ప్రధాన లక్షణాలు అని తెలిపిన వారు? జాన్ డ్యూయి, కార్ల్ పియర్సన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, A.W. గ్రీన్. ఆన్సర్ 1 జాన్ డ్యూయి. క్వశ్చన్ నెంబర్ 146. మంచి లక్ష్యానికి ఈ లక్షణం ఉండకూడదు. నిర్దిష్టంగా ఉండటం, ఉపయోగకరంగా ఉండటం, సాధించడానికి సంక్లిష్టంగా ఉండటం, మార్పుకు అనుకూలంగా ఉండటం. ఆన్సర్ 3 సాధించడానికి సంక్లిష్టంగా ఉండటం. క్వశ్చన్ నెంబర్ 147. కొమ్మరి కుండలు ఎలా తయారు చేస్తాడో బోధించుటకు అత్యుత్తమ పద్ధతి
చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, నాటకీకరణ, క్షేత్ర పర్యటన. ఆన్సర్ 4 క్షేత్ర పర్యటన. క్వశ్చన్ నెంబర్ 148. బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగిన 3 అంశాలు: లక్ష్యాలు, అభ్యసన, అనుభవాలు, మూల్యాంకనం. లక్ష్యాలు సిమ్యులేషన్, సర్వే. మూల్యాంకనం సర్వే, సిమ్యులేషన్. సర్వే, సిమ్యులేషన్, మౌఖిక పరీక్ష. ఆన్సర్ 1 లక్ష్యాలు, అభ్యసన, అనుభవాలు, మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 149. అన్వేషణ ఆధారిత ఉపగమనంలోని సోపానాలు 5, 6, 7, 8. ఆన్సర్ 2 6. క్వశ్చన్ నెంబర్ 150. పాఠశాల వాతావరణంలోనికి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని నిర్వచించినది జే.ఏ. స్టీవెన్సన్, బిల్లార్డ్, బైనింగ్ కిల్పాట్రిక్. ఆన్సర్ 2 బిల్లార్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.